టీడీపీ పార్టీ కానీ, వైసీపీ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా సరే నిజాయితీగా మా ప్రభుత్వంలో ఈ చేశాము అని బల్లగుద్దే చెప్పే పథకాలు కానీ, కంపెనీలు కానీ గత టీడీపీ ప్రభుత్వంలో ఒకటంటే ఒకటి లేకుండా పోయాయి. అందుకే ఇప్పుడు టీడీపీ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఏం చెప్పుకోలేని స్థితి అయిపోయింది. అందుకే ఈరోజు మొత్తం తప్పుడు ప్రచారం చేసే విధంగా వైసీపీ పార్టీ మీద తప్పుడు ప్రచారమే చేస్తున్నారు. విషం చిమ్ముతున్నారు. విషం కాదు అసలు, అది చెప్పడానికి కానీ మాటలు లేవు. అంత విష ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజంగా వాస్తవానికి ఎంత విష ప్రచారం చేస్తున్నారంటే అంత తీవ్ర స్థాయిలో. ఇంకేం చేసింది ఏం లేదు కదా. కార్యకర్తలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మా ప్రభుత్వంలో ఈ చేశాడు, మా బాబు గారు ఈ చేశాడు, మా బాబు గారు అవి డెవలప్ చేశాడని ఏం లేవు చెప్పుకోవడానికి. అదే వైసీపీ పార్టీలో వైసీపీ కార్యకర్తకి కానించి నాయకుల దాకా బల్ల గుద్ది చెప్పే కెపాసిటీ ఉంది. గత ప్రభుత్వంలో ఏముంది బాబు గారు చెప్పుకోవడానికి? ఏదైనా అంటే అమరావతి రాజధాని, తాత్కాలిక రాజధాని 5 సంవత్సరాలు అట్నే ఉంచు. ఏమీ చేసింది ఏం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు ఏంది, పోర్టులు ఏంది, షిప్పింగ్ యార్డ్స్ ఏంది, సచివాలయం ఏంది, రైతు భరోసా కేంద్రాలు ఏంది, అసలు కంపెనీలే పెద్ద పెద్ద పెప్పర్ కంపెనీ తీసుకొచ్చింది ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మామూలుగా ఇట్టడి కంపెనీలు చాలా అంటే చాలా కంపెనీలు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు బాబు గారు ఏదైతే పోర్టులు కానీ, షిప్పింగ్ యార్డ్స్ కానీ, మెడికల్ కాలేజీలు కానీ ఎందుకు కట్టలేపారు? కిడ్నీ వ్యాధులది హాస్పిటల్ కట్టించారు జగన్. గతంలో ఎందుకు చేయలేపారు? పవన్ కళ్యాణ్ ఎందుకు చేయలేరు? నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేపారు? ఎంత అభివృద్ధి చేశాడు అంత అభివృద్ధి. అది ఏంది కేవలం 2.5 సంవత్సరంలోనే. కేవలం 3.5 సంవత్సరంలోంచి గత 2 సంవత్సరాలు కరోనా కింద పోయింది. ఈ 3.5 సంవత్సరంలోనే మొత్తం చేర్చు. అదేవిధంగా పథకాలు ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా ఏ ఒక్క పథకం ఆపకుండా 100% బడుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్కరికి అందే విధంగా ఏ లంచం ఎవరి చేతిలో రూపాయి పెట్టకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇలా ఏదైతే నేను చెప్తున్నా అనే విధంగా టీడీపీ కార్యకర్తలు కానీ, టీడీపీ నాయకులు కానీ దమ్ముగా గుండెల మీద చేసుకొని మా నాయకుడు ఇది చేశాడు, మేము ఇది చేశామని చెప్పుకోవడానికి ఏం లేవు. అందుకనే బురద జల్లే ప్రయత్నమే చేస్తున్నాడు తప్ప మరొకటి లేదు. ఏదైనా అంటే అవినీతిపరుడు, ఇసుక దోసుకుంటున్నాడు, అది దోసుకుంటున్నాడు అన్నీ. మరి దోచుకుంటున్నప్పుడు ఇవన్నీ ఎలా సాధ్యమైంది? గతంలో మీరు దోచుకోకపోతే ఎందుకు కట్టలేకపోయారు? ఇలా ఏదైతే పథకాల రూపంలో ప్రతి ఒక్క మహిళలకు కానీ ఇచ్చారు. గతంలో మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? జన్మభూమి కమిటీలో దోచుకొని పోయిందే తప్ప ఇప్పుడు ఏదైతే వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత 50 ఏళ్ళకి ఎందుకు పెట్టలేకపోయారు? 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని విజనరీ అని చెప్పుకుంటే బాబు గారు ఎన్ని పథకాలు కానీ, ఎన్ని ఇవన్నీ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ ఎందుకు తీసుకురాలేకపోయారు? జన్మభూమి కమిటీలే కేవలం ఒక వర్గానికి సంబంధించే విధంగా ఎందుకు చేసుకున్నారు? ఇప్పుడు విపరీతంగా తప్పుడు ప్రసారం ఎందుకు చేస్తున్నారు? గతంలో ఈ పోర్టులు ఉన్నాయా? గతంలో ఈ సచివాలయం వ్యవస్థ ఉందా? హెల్త్ క్లినిక్ సెంటర్స్ ఉన్నాయా? రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయా? ఇవన్నీ ఎందుకు లేవు? గతంలో ఎందుకు చేయలేకపోయారు? 14 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చారు బాబు గారికి. మరి ఎందుకు చేయలేకపోయారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవన్నీ చేసి చూపించాడు. ఏది 3.5 సంవత్సరాలను చేసి చూపించాడు. అవునా కాదు? ఇది నన్ను తిడతారు కావాలని. ఏమని కామెంట్స్ పెట్టుకొని అవినీతి పేటీఎం కుక్క, పేటీఎం డాగ్ అని విపరీతంగా తిడతారు. తిడితే దానికి కాదు, మీరు గతంలో ఏం చేశారో అవి చెప్పండి. తిడతా మీరేం చేశారా? పేటీఎం డాగ్లో 5 రూపాయల కోసం మీరు కూలీలుగా పనిచేస్తున్నారా? ఇట్లా తిడితే తిట్టుకోండి, మీకే అది ఇదైతే తప్ప నాకేమవుతుంది. ఎందుకంటే వాస్తవం నేను చెప్పే అబద్ధాలు కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లు కానీ, పోర్టులు కానీ, షిప్పింగ్ యార్డ్స్ కానీ ఇవన్నీ కట్టలేదా? ప్రపంచంలో అతి పెద్ద కంపెనీ తీసుకురాలేదు. ఏదైనా బాబు గారు అంటారు కియో అని అరిగిపోయిన క్యాషిట్ లాగా దాన్ని ఒకటి రుద్దుతాడు. లేకపోతే అమరావతి ఏంది? అమరావతి సున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కడప చూడండి, వైజాగ్ చూడండి, ఒక ప్రాంతం కాదు అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి అనే విధంగా ఈరోజు చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి.
కానీ బాబు గారు ఏం చేసింది, ఒకే ప్రాంతం, ఒకే ఒక చోటే అభివృద్ధి చెందాలని ఒకే చాట. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విషం చిమ్మే ప్రయత్నమే తప్ప మరొకటి పెట్టుకుంది లేదు. చెప్పుకోవడానికి గానీ ఏం లేదు. ఇది వాస్తవం. అవునన్నా, కాదన్నా ఇది 100% వాస్తవమనే చెప్పుకోవచ్చు.